ఎవరో ఒక ఆమె పండ్లు నాటిచ్చిందంట చిగురుకు. అవునా? చిగురుకు నాటినారంట పండ్లు. అవును, చిగుళ్ళు వాసిపోయినాయంట. నోరు కొట్టుకుంది. మళ్ళా తీసేసి పెరికేసింది. ఆ మాట అని చెప్తా ఉన్నాడు. నేను పండ్లు కొట్టించుకున్నప్పుడు అప్పుడు చెప్తా ఉన్నాడు. అవి ఇంప్లాంట్లు అంటారు. అవ్వ నేను చేస్తాను ఆ పని. లోపల స్క్రూలు పెట్టి దానికి పళ్ళ సెట్ అతికిచ్చేస్తాం. వేరే దేశాల నుంచి కూడా వచ్చి చేపించుకుంటున్నారు. ఇక్కడ మన దేశంలో తక్కువ అని డబ్బులు. ఒక 10 లక్షలు అవుతుంది అంతే. బాగుంటది కానీ ఫిక్స్డ్ గా ఉంటాయి కదా పళ్ళు. బాగుంటది కదా. చిగుళ్ళకు బాగా అతుక్కుంటాయి. స్క్రూలు వేసి బిగించేస్తాం. ఇవి కూడా బాగానే అతుక్కుంటాయి. బరువుగా ఉన్నట్టు ఊలాడినట్టు బాగలేదు. మాంసం తిన్ను, గుడ్డు తిన్ను, చేప తిన్ను, చీ తిన్ను, ఏమైనా పప్పు పచ్చడి అంత మజ్జిగ కూడా ఏదో ఎప్పుడాల నుంచో నాగమణి పెళ్ళి అట్లా ఎలబారింది. మళ్ళా పెళ్ళి అయిపోయింది. ఇంకేం ఒకదానికి ఏంటిగా మాంసం, గుడ్లు, చేపలు రాజ్యం అదే అయ్యే పప్పు పచ్చడి అయ్యేసుకుంటాం.